హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ చేశారా? ఏం తిన్నారండి? స్పెషల్స్ ఏంటి వేళ? ఏంటండి కాలే కడుపు మండే బూడిదన్నట్టు? ఇదిగోండి చికెన్ కర్రీ వండాను, తింటున్నా, భోజనం చేస్తున్నా. బాగుంది, ఉప్పు కారం సరిపోయింది. మీరేం తిన్నారు? ఆకలికి రుచి తెలియదు అన్నట్టు, కానీ కర్రీ బాగుందండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. భోంచేశారా ఫ్రెండ్స్? చికెన్ తెచ్చారు, 2 రోజులు అవుతుంది, కుదరలా వండడానికి. ఇక్కడ ఉన్న ఇంట్లో వాటర్ ప్రాబ్లం అయిపోయింది. ఏదైనా సొంత ఇల్లు ఉన్నదనుకోండి, మనకి ఏ బాధ ఉండదు. తినకో పచ్చదో పెరిగేసుకుని తిన్న మనల్ని ఎవడాడగడు. ఒడ్డెక్కినోడికి ఏం తెలుసండి లోతు విలువ. అలాగా బాధలు ఉన్న వాళ్ళకి, బాధలు పడేవాళ్ళకే తెలుసు ఆ బాధలు. అద్దె కొంపల్లో నానా నరకాలు పడాలి. మీరు సొంత ఇల్లు కట్టుకున్నారా? ఎనీవే ఫ్రెండ్స్, కొంచెం అన్నం బాగా మెత్తగా ఉందంటే, బాగా అంటే వాటర్ కొంచెం ఎక్కువైంది. మా అమ్మ ఉన్న టైంలో అన్నం దమ్మేసేది, గింజ వచ్చి. ఇప్పుడు అన్నీ దమ్ములే కదండి, అత్యవసరలేగా. అదండి, మీరు ఏం తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ వల్ల మన లైవే కానీ అదే మన వీడియోస్ అందరికీ షేర్ అవుతాయి. ఓకేనా? ఉన్నవాడికి పెట్టుకోకుండా కాస్త మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అన్నదేమన్నా తప్పుందా చెప్పండి, రెండు అన్నం తిందాం. ఒక ఇల్లు కట్టడానికి కొన్ని వందల ఇటుకలు పేర్చాలి. ఉట్టి ఇసుకతో కానీ సిమెంట్తో కానీ సెట్ అవ్వదు కదా. అలాగే జీవితంలో కష్టాలు అన్నీ ఎదుర్కొని ముందుకెళ్తేనే కదండి. నన్ను చూసి గిట్టేవాడు ఉంటారు, గిట్టనోళ్ళు ఉంటారు. రండి భోజనం చేద్దాం. చారు పెడదాం అనుకున్నా, ఇప్పుడు పెట్టాల్సింది చారు. కష్టమే, చారు పెడతా. ఈ మధ్య చికెన్ కూర కోళ్ళు, చిన్న కోళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్, పెద్ద కోళ్ళు రావట్లా. ఇదివరకు కూర వండుకుని టేస్ట్ ఉండేది, ఇప్పుడు బాగానే ఉందిలేండి. అవి వేరు, ఇవన్నీ మందులు తిండ్లు. అది మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ కూడా చేయండి.
ఓన్లీ లైవ్ చూడడమే, వీడియోస్ చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చారు పెట్టాలి ఫ్రెండ్స్. మీకు మిరియాల చారు ఇష్టమా, ఉట్టి చింతపండు చారు ఇష్టమా, టమాటా చారు ఇష్టమా, ఏ చారు ఇష్టం మీకు? మా అమ్మ చింతపండు చారు పెట్టేది. ఇదివరకు కందిపప్పు చారు ఎలా పెట్టేవారు తెలుసా? మా అమ్మగారు కందిపప్పుని వేపి చక్కగా కడిగే పని ఏముంటుందండి, అప్పుడు అన్నీ మందులు లేని తిండి. కందిపప్పు వేపి చక్కగా దానిలో ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరకాయ, చక్క ఉప్పు, కారం, అది మరుగుతుంటేనే వాసన వచ్చేది ఫ్రెండ్స్. నా చిన్నప్పుడు బాగా ఆ పప్పుచారు తాలింపుతోనే ఆకలి కడుపు నిండిపోయేది. ఇప్పుడు అన్నీ మందులు తినరండి. మన జనరేషన్లోనే, అదే మా ఏజ్ జనరేషన్లోనే ఇలా ఉంటే ఇంకా రాబోయే తరాలకి ఇంకా మందులు తిండిలు వస్తాయేమో. ఏం చేస్తాం, అంతా ఫాస్ట్ జనరేషన్. సో లైక్స్ కొట్టండి. మాది ఏలూరు అండి. నేను కష్టాలు చూసా జీవితంలో, ఇప్పటికే చూస్తున్నా. సుఖాల కోసం వెయిట్ చేస్తున్నా, వస్తాయంటారా? ఈ జన్మకే. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా ఇంట్లో వండుకుంటేనే తిన్నట్టు ఉండదు, బయట వండుకుంటే కడుపు నిండదండి. అది వేసి ఉండేస్తారు కదా, కడుపు నిండదు. ఏదేమైనా కూడా మాలాంటి మిడిల్ క్లాస్ చిన్న యూట్యూబర్లని మీరు కోఆపరేట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? ఎక్కడైనా ఫ్రెండ్స్ ఉన్నోడికి ఉన్నోడే సపోర్ట్ చేస్తాడు, ఉన్నోడికి లేనోడు సపోర్ట్ చేస్తాడు. అంటే మీకు అర్థం అవ్వచ్చు. లేనోడు లేనట్టే ఉంటాడు, ఉన్నాడు ఉన్నట్టే ఉంటున్నాడు. అది క్యాలీఫ్లవర్ తీసుకోవాల్సింది, బాగుండేది. కుదరలేదు ఫ్రెండ్స్. అదే నాకు మటన్ అంటే చాలా ఇష్టం. చికెన్ కన్నా మటన్ తింటా. కొంతమంది నా వీడియోస్ చూసి ఓర్చుకోలేక ఏ కామెంట్లు పెడుతున్నారు. నా బాధలు నాకు ఉంటాయండి, ఓకేనా? మీరు అపార్థాలు చేసుకునే కామెంట్లు పెడితే ఎలాగండి? భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా బాధలు ఉంటాయి. అది
సో నేను కూడా భరిస్తున్నాను ఆ ఫేస్, అవి నేను ఫేస్ చేస్తున్నా. చారు ఉంటే ఒక ముద్ద కొంచెం తినేసేదాన్ని. వినేవేయండి, తింటాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, ముందుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి, షార్ట్ వీడియోస్ లైక్ చేయండి. లైవ్ ఉంటుంది, లైవ్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? ఎనీవే, మీ అందరి సపోర్ట్ సహకారం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. భోంచేద్దురు రండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నేనైతే కొంచెం చారు పెడతాను, మిరియాల చారు పెడతానులేండి. చికెన్ నేను తినలేను, కొంచెం చికెన్కి తోడు చారు ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. బట్ టైం కుదరలా, అప్పుడు టోటికి వెళ్ళాలి. సో బాయ్ ఫ్రెండ్స్. లైవ్ చూడండి, వీడియోస్ చూడండి, షార్ట్ వీడియోస్ చూడండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఎవరెవరో గిట్టలేని వాళ్ళు నా మీద బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటారు, అవన్నీ కూడా నేను పట్టించుకోను. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అయితే ఇంకా భోజనం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మేము ఉంటున్నది రెంట్ హౌస్ ఫ్రెండ్స్. మా హౌస్ ఓనరు చాలా దుర్మార్గురాలు అనమాట. వాటర్కి చాలా ప్రాబ్లం పెట్టేస్తుంది. అందుకని అంటున్నాను, ఏదైనా ఉన్న దానిలోనే చిన్న ఇల్లైనా గుడిసెలో ఉన్నైనా బతకొచ్చు, ఈ అద్దెళ్ళల్లో బతికే కన్నా. అవునంటారా కాదంటారా? నిజంగా ఫ్రెండ్స్, నిజంగా నాకైతే చిన్న షెడ్ ఉన్నా బాగుండనిపిస్తుంది. అదే ఈ బాధలకి తల కూడా మెరిసిపోతుంది ఫ్రెండ్స్, జుట్టు కూడా మెరిసిపోతుంది. అది సో లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నాకు సపోర్ట్ చేసి, అదే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నాకు సపోర్ట్ చేసి, నాకు లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా మన వీడియోస్కి సపోర్ట్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్కి. మీకు ఏలూరు తెలుసా? ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఏలూరు? ఏలూరు చూసారా మీరు ఎప్పుడన్నా? బాగుంటుంది. ఓకేనా? మీది ఏ ఊరో కూడా కామెంట్ చేయండి. సరే బాయ్ ఫ్రెండ్స్, మరి నేను ఉంటాను. ఇదివరకు ఉలలిపోయండి, ఇవన్నీ కూడా గ్యాస్ పొయ్యిలు. ఏముంటాయి రుసులు కూరలో? పుల్లల పొయ్యి మీద కూర వండితే ఆమెడ దూరాన స్మెల్ రావాలి. అది నేను ఇలా మాట్లాడాను ఏమనుకోకండి. సరే మరి రెండు అన్నం తిందురు.
ఎండాకాలం ఇంకా తారెత్తిపోద్దా. నాకైతే భయమే వేస్తుంది ఊరికి. ఏసీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? రెండు ఆనందందరు కూర బాగుందా? బాగానే ఉందా? చాలామంది అన్నం తిన్నాక వాటర్కి హాఫ్ అన్ అవర్ ఆగి తాగుతారు. నేను అస్సలు అలా ఉండలేనమ్మా. బాయ్ ఫ్రెండ్స్. Bye. Please do like and subscribe, guys. Bye. Like చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.